మీరు మాత్రమే స్త్రీలా? మేము స్త్రీలం కాదా? మమ్మల్ని కించపరిచినప్పుడు ఎక్కడ పోయినాయి సంఘాలన్నీ? ఎక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నాయి? 3 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి? 6 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి ఈ స్త్రీల సంఘాలన్నీ? ఆడగుతుల మీద జరిగే వాటి మీద గొంతెత్తండి. సిగ్గుండాల ఆడగుతురే అట్ట మాట్లాడటానికి. పల్ల పార్వతి, మాట్లాడే ముందు కొద్దిగా పళ్ళు సరి చేసుకొని మాట్లాడు. పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాం. పొద్దుగుకులు ఊరుకోం మేము. ఎందాకని మేము సహిస్తాం. స్త్రీల మీద అగాత్యాలు జరుగుతున్నాయి. మా క్రైస్తవ సహోదరుల్ని బట్టలు విప్పి నడిపించినప్పుడు ఎక్కడికి పోయింది? మీ అందరు ఎక్కడికి పోయారు? మీడియా అంటే అప్పుడు లేరా? ఓహో, మీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వస్తుందా మీడియా వాళ్ళు అందరూ? అయ్యా మీడియా వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి ఒకే రీతిగా న్యాయం జరిగించండి. ఒకళ్ళకి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా జరిగించొద్దు. మేము ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళమే, మేము స్త్రీలమే, మాకు న్యాయం జరిగించండి. నీ భారతదేశ హైందవ స్త్రీలనంటే నువ్వు ఒప్పుకోవా? మేము భారతదేశంలోనే పుట్టినవరా దరిద్రుడా, మేము భారతదేశంలోనే పుట్టిను. మరి మమ్మల్ని అన్నావు, నువ్వెందుకు అంతలా నోరేసుకొని అన్నావు? మమ్మల్ని అన్నప్పుడు మేము ఆడాలం కాదా? మమ్మల్ని అనేటప్పుడు నీకు తెలీదా మేము స్త్రీలమని అనకూడదని? నువ్వెలా మాట్లాడావు? చిల్లర డబ్బుల కోసం ఆశపడ్డ వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడతారు. చిల్లర డబ్బుల కోసం ఆశపడి మీడియాల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందించాల, మాకు న్యాయం జరగాల, మాకు మీడియా ప్రభుత్వం సహకరించింది మేము ఊరుకోము. ఎంత దూరమైనా వెళ్తాము. ఆ ప్రభుత్వం మాకు సహకరించాలా. ఎంతసేపటికి మా భారత స్త్రీలు అంటారే, మేము వాళ్ళల్లో లేమా? మేము భారత స్త్రీలం కాదా? మేమెవరిమి? మేము ఎక్కడి నుంచి అన్నా ఊడిపడ్డామా? ఎక్కడి నుంచి అన్నా వచ్చామా? కాబట్టి మీరు అందరినీ ఒకే దృష్టితో చూడటం నేర్చుకోండి ముందు. ఎందుకంటే క్రైస్తవులు ఒకళ్ళు, హిందువులు ఒకళ్ళు అని మత కల్లోలు రేపొద్దు. వాళ్ళని వేరు ఏళ్ళని వేరని మాట్లాడితే మాత్రం ఇంకొకసారి ఊరుకునేది లేదు. కనీసం ఇప్పుడైనా సరే ఏదైనా ఆలోచించి గవర్నమెంట్ సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎప్పటికీ ఆగేదే లేదు. చాలే, మనకి సారి చెప్పేంత వరకు కూడా మేము ఆగము. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టుందంటే వీడియోల్ని మీరు ఇది చేసుకోవటానికి మాట్లాడినట్టుంది. చిల్లర డబ్బులు పెంచుకోవటం కోసం, వాటి కోసం మాట్లాడినట్టుంది. ఎందుకంటే అన్న గురించి మాట్లాడితే అందరు చూస్తారు కదా, అందుకు మాట్లాడినట్టుంది. నువ్వు స్త్రీలని, భారతీయ స్త్రీలని ఏదైనా అంటే ఒప్పుకోమన్నారు కదా, మరి అనంతపూర్ పాస్టర్ గారి భార్య స్త్రీ కదా కాదమ్మా? వినపడలేదా మీకు? చూడలేదా? చెవుల్లో చెట్లు మలిసినాయా?